అలా ఈ సమయం దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారండి. దేవుని దయలో దేవుని కృపలో మనందరం ఎదగాలి. దేవుని చిత్తమై ఉన్నది. మనకు వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి ఆయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి ఆయనను చింతపడకుడి. చాలు. చూడండి, యేసుప్రభు వారు స్వయముగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మాటలు. దేని గురించి కూడా మీరేం చేయొద్దు, చింతించొద్దు. మీ చింత యావత్తు నాపై వేయండి. నేను మీ కొరకు నేనేం చేస్తున్నాను, చింతిస్తున్నాను. దేవుని స్తోత్రం అని చెప్పుచూ ఏమంటున్నాడంటే, దేవుని స్తోత్రం, దేని గురించి చింతించొద్దు, కానీ మీ మీ యొక్క కుటుంబాలను ఏం చేయాలంటే బ్యాలెన్స్గా మీరేం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి మన కుటుంబాన్ని ఏం చేయాలంటే 4 కోణాలు కూడా మంచిగా ఉండేట్టు మనం చూసుకోవాలి. అంటే ఒక ప్లాన్, ఒక అవగాహన కలిగి మన కుటుంబ జీవితం మనం కొనసాగించినట్టయితే అది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. చూడండి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదని పెద్దవాళ్ళ సామెత. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం, దేవుని స్తోత్రం, ఆ వ్యక్తి ఒక మంచి ఉద్యోగి, మంచి ఆదాయం, గవర్నమెంట్ జాబ్. దేవుని స్తోత్రం. ఆయన ఆడపిల్లకి పెళ్లి చేసేసి పంపించేశారు. ఆ ఇంట్లో బాబు ఉన్నాడు. ఆయన మంచి జీతం, మంచి హోదాగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇలా కుటుంబం సాగుతూ ఉంది. సాగుతూ ఉన్నప్పుడు ఆ కుమారుణ్ణి ఏం చేశారంటే, ఇంట్లోకి ఏం కావాలో అవన్నీ వెళ్ళి బజారుకి వెళ్ళి అన్నీ తీసుకురావటం, గ్యాస్ కావాలంటే గ్యాస్ తెచ్చుకోవటం, మరి కూరగాయలు కావాలంటే కూరగాయలు, బయట పనులు ఏమైతే చేయాలో అలాగే ఇంట్లో పనులు కూడా చేస్తూ ఆ పిల్లోడు ఉండేవాడు. ఇలా ఉంటుండగా ఆ అబ్బాయికి వివాహ వయసు వచ్చింది. దేవుని స్తోత్రం. వివాహ వయసు వచ్చి ఆ అబ్బాయికి కూడా 100 అబద్ధాలాడైనా పెళ్లి చేయమన్నారు పెద్దలు. అలాగే ఎలాగో ఆ బాబుకు వివాహం చేశారు. దేవుని స్తోత్రం. ఆయనకి రిటైర్మెంటు, ఆ తండ్రి గారికి రిటైర్మెంట్ అయిపోయింది. ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయింది. దేవుని స్తోత్రం. కుమారుడికి వివాహం చేశారు. ఇలాగే సాగిపోద్ది అని అనుకున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. స్తుతులు వస్తున్న జీతంతో కుటుంబం గడిచిపోతుంది కదా, బాగానే ఉన్నాం కదా అని అనుకున్నారు. కానీ ఆ కుమారుడికి ఒక భవిష్యత్తు ఇవ్వలేకపోయారు. ఇలాగ రోజులు జరిగే కొందికి ఆ తండ్రి గారు చనిపోయారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు భారమంతా కుమారుడి మీద పడింది. చూడండి, కొద్ది రోజులు ఉన్న డబ్బులతో కూర్చొని తింటే కొండలైనా కరిగిపోద్దని, కూర్చొని తింటే కొండలన్నీ కరిగిపోద్దని వచ్చిన డబ్బు ఇంటిలో తినటానికి కొద్ది రోజులకి అయిపోయింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ కుమారుడు కష్టపడలేకపోతున్నాడు. చూసారా? దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఒక ప్లాన్, భవిష్యత్తు పట్ల తండ్రి ఆలోచించలేకపోయాడు, కుమారుడు కూడా ఆలోచించకపోయాడు. ఇప్పుడు మా నాన్న ఉద్యోగం ఉంది కదా, మాకేంటి అని అనుకున్నారు. కానీ ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుటుంబ భారమంతా ఈ కుమారుని మీద పడి, ఇప్పుడు బయటికి వెళ్ళి ఏ పని చేయలేక, దేవుని స్తోత్రం, భార్యను పోషించలేక, తల్లిని పోషించలేక, కుటుంబాన్ని పోషించలేక, కుటుంబం దేవుని స్తోత్రం పతనం అయ్యేటువంటి స్థాయిలోకి వచ్చింది. చూసారా? బ్యాలెన్స్. కుటుంబానికి
కుటుంబానికి ఏంటంటే ఆత్మీయ జీవితాన్ని మనం చక్కబెట్టుకోవాలి. అలాగే ఫ్యూచర్ గురించి కూడా మనం ఏం చేసుకోవాలంటే ఆలోచించుకోవాలి. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, యాకోబు ఆదికాండము 30వ అధ్యాయము 31వ వచనం. నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందును. యాకోబు దేవుని స్తోత్రం ఏం చేశాడంటే భార్యల కోసమే తన జీవితాన్ని అంతా ఖర్చు పెట్టేశాడు. దేవుని స్తోత్రం. భార్యల కోసమే ఊలిగించేశాడు మామకి. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు అతనికి ఒక కనువిప్పు కలగజేశాడు. కలగజేసి ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు నేను వెళ్ళిన పట్టిందల్లా బంగారం అయింది. దేవుని స్తోత్రం. నీకే నా సంపాదన అంతా కష్టపడి మొత్తం నేనే ఏం చేశానంటే సంపాదించాను నీ కోసం మామ. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే దేవుని స్తోత్రం, ఇంకా నా బిడ్డల కోసం, నా ఇంటి వారి కోసం నేను ఇంకెప్పుడు సంపాదన చేసుకుంటాను అని అడుగుతున్నాడు. చూసారా? మాకు అవగాహన. దేవుని స్తోత్రం. 4 కోణాల ఏం చేయాలంటే మనం ఇటు భక్తి చేస్తూ దేవుని స్తోత్రం, ఇటు ప్రార్థనాపూర్వకంగా ఉంటూ, కుటుంబం అంతా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటూ దేవుని స్తోత్రం ప్రార్థనాపూర్వకంగా ఉంటూ మన జీవితాన్ని ఏం చేసుకోవాలంటే దేవుని స్తోత్రం ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్టయితే దేవుడే మనం ఏం చేయాలో మనకి ఆలోచన చెప్తాడు. దేవుని స్తోత్రం. మన జీవితం బ్యాలెన్స్డ్గా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. కాబట్టి ఇతను అంటాడు, ఎంత చక్కటి మాట అంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించెను మామ. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు నేను సంపాద్యం చేసుకుంటాను. దేవుని స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు నీకు నేను ఊలిగిన చేశాను కదా, ఇంకా నా ఇంటి వారి కోసం నేను ఎప్పుడు సంపాదన చేసుకోవాలి? సగం రోజులు నా జీవితంలో నీకు ఊలిగం చేయటమే సరిపోయింది. ఇంకా నా కుటుంబ వారి కోసం నేను ఎప్పుడు సంపాదన చేసుకోవాలి? ఈ అవగాహన ప్రతి ఒక్కరికి కావాలండి. పాపం ఆ అబ్బాయి దేవుని స్తోత్రం ఆలోచన లేదు, తండ్రి కూడా చెప్పలేదు. దేవుని స్తోత్రం. మన జీవితాన్ని బ్యాలెన్స్డ్ చేసుకోవాలని అయిపోయింది సమయం. తండ్రి చనిపోయాడు. దేవుని స్తోత్రం. ఆ తల్లిని, భార్యను, పిల్లల్ని పోషించలేక దేవుని స్తోత్రం ఇటు చదువు లేక ఇంట్లో పనులే, బయట పనులు చేయటమే సరిపోయింది ఆయనకి. ఇదే జీవితం అనుకున్నాడు. దేవుని స్తోత్రం. తండ్రి చనిపోయాక ఆ భారం అంతా అతనిపై పడి భార్య, తల్లిని, బిడ్డలను పోషించలేక అష్ట కష్టాలు పడుతున్నాడండి. దేవుని స్తోత్రం. చూసారా? అందుకనే జీవితం పట్ల ఒక అవగాహన, ఒక బ్యాలెన్స్, ఒక అవగాహన మనం కలిగి ఉన్నట్టయితే దేవుని స్తోత్రం మన జీవితాలను దేవుడు మధురంగా, మన బిడ్డల జీవితాలను మధురంగా మార్చుటకు ఆయన శక్తిమంతుడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు, నీ అపరంజ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ఇప్పటి వరకు నాయన తండ్రి నీ స్తోత్రం. అయా యాకోబు అంటున్నాడు, నా ఇంటి వారి కోసం నేను ఎప్పుడు సంపాదన చేసుకుంటానని. తండ్రి నీ స్తోత్రం. కృప చూపించు నాయన, దయ చూపించు నాయన. అటువంటి అవగాహన ప్రతి ఒక్క యవ్వన బిడ్డకు మీరు అనుగ్రహించి మంచి అవగాహనతో నాయన తండ్రి వారు నాయన జీవించుటకు 4 కోణాల భక్తి చేయటానికి, 4 కోణాల కుటుంబాన్ని నడిపించుటకు అటువంటి అవగాహన, అభిషేకం, దర్శనం మీ బిడ్డలకు ఇచ్చి, అటువంటి నడిపింపునిచ్చి, అటువంటి అవగాహన ఇచ్చి మీ బిడ్డలను నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా యమన బిడ్డలను మీరు నడిపించి సహాయం చేయమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.